జరగండి మీరు ఎందుకు చెప్తున్నావా అందరు పార్లమెంట్ లెక్తారు అందరు పార్లమెంట్ లెక్తారు మీరు ఆఫీసర్లు అంతా పార్లమెంట్ పోతారు తమాషా చేయకండి కూర్చోండి ఎందుకు తీసుకోపోతారు పోదామన్నారు ఆపిరు ఆగినాం మీరే ఆపిరు కావాలని చెప్పి మీరు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు ప్రశాంతంగా పోయేటోళ్ళు మీరు ఆపిరు కలెక్టర్ ఆఫీస్ అని చెప్తాడు మీరు ఎస్కార్ట్ ముఖ్యమంత్రి గారికి లొల్లి కావాలి అంతే ముఖ్యమంత్రి గారు పంచాయతీ పెట్టుకోవాలి రోజు అందరితో కూర్చోండి ఇక కూర్చోండి అది బండ్లకి దొంగల రాజ్యం దోపిడి రాజ్యం కూర్చొని నశించాలి దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఏం లేదు అక్కడ ఇంటర్నెట్లు బంద్ చేసి లైట్లు బంద్ చేసి ఊళ్ళల్లో ఏంటి వ్యవహారం ల్యాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చాలా కాలే ముఖ్యమంత్రికి హోమ్ మినిస్టర్ తన దగ్గరనే పెట్టుకున్నాడు ఇంకా తన సొంత నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయింది ఇక్కడేమో మేము పెళ్లిళ్ళకి పోవద్దు మా కార్యకర్తల పెళ్లిళ్ళు ఉన్నాయి పెళ్లిళ్ళకి పోవద్దు అంటే ఎట్లా మీరు ఖచ్చితంగా పోతాం కదా ఎట్లా పోకుండా ఉంటాం పెళ్లిళ్ళకి పోమా అలా పెళ్లిళ్ళకి కూడా పోతాం ఇది ఎక్కడ నేతృత్వమయ్యా నాకు అర్థం కాదు ఎంపీగా నా కార్యకర్తల పెళ్లి పిలుస్తుంటే పెళ్లికి పోతుంటే ఎట్లా మీరు 144 సెక్షన్ పెళ్లి చేసుకోవద్దని చెప్పిందా ఏమనేది పెళ్లిళ్ళు చేయొద్దండి 144 సెక్షన్ ఉంది పెళ్లి కాడికి ఎవరు పోతుందని చెప్తుందా కరెక్ట్ కాదు కదా మేము చేస్తామేంటి ల్యాండ్ ఆర్డర్ని బ్రేక్ చేసే పని మేము ఏం చేస్తాం కలెక్టర్ ఏమని కూడా 144 సెక్షన్ ఉందంట అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా సార్ కలెక్టర్ గారు రమ్మన్న ఛాంబర్లు ఉన్నారన్న ఒకసారి మాట్లాడండి మీరు వాస్తవమా కాదా అవునండి అంటే మీరు వెంటనే ఎస్కార్ట్ ఇచ్చి పంపండి మీరు మీకు అంత ఇది ఉంటే అపాయింట్మెంట్ తీసుకున్నాక కూడా మీరు 144 అని చెప్పి రిప్రజెంటేటివ్ ను కలవలేమంటే జిల్లా కలెక్టర్ చెప్పిందా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆయన చెప్పిండా రావద్దు అరెస్ట్ చేయండి మేడం మీరు అడగండి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కనుక ఎంపీ గారికి నేను ఇస్తానా అనేది అడగండి ఒక ఫోన్ మాట్లాడితే అయిపోతాయి కదా కలెక్టర్ గారికి మాట్లాడండి
కార్డు తోటి పోయాడు కలెక్టర్ ఆఫీస్. ఆయన పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది అది. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతాడు? తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం. 300 మంది వచ్చి నిలబడరాడా కొడగలలు కాంగ్రెస్ నాయకులు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతారు అంతమందితోనా? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అన్నకేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ఏమన్నారు సార్? ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్న పోతేనేమో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు, ఒక్క మేము విషయం, పోతే వస్తుందా? మీరు గంట కింద తిరుపతి రెడ్డి పంపించారు కదా, ఇట్లకెళ్ళే పోయిండు. మరి ఇట్లనే పోయాడు. మన్నెగూడెం కాడ మీరు ఆపిర్రు, మన్నెగూడెం కాడ ఆపిర్రు, మీరు పంపించారు. ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు.